డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి స్వచ్ఛమైన మంచినీటిని అందించే విధంగా కార్యాచరణ చేస్తున్నామన్నారు ఎమ్మెల్యే పంత నానాజీ. రూరల్ నియోజకవర్గ పరిధిలో మంచినీటి ట్యాంకులు కుళాయి ద్వారా అందిస్తున్న మంచినీటి నమూనాలను పరిశీలించారు. నియోజకవర్గ పరిధిలో ఇప్పటి వరకు సుమారు 100 కోట్ల మంచినీరు అందించేందుకు ఖర్చు చేశామన్నారు. ఇచ్చిన మాట ప్రకారం అందరికీ మంచినీరు అందించాలని పవన్ ఆశయ సాధనకు అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేసి అమలు చేస్తున్నామన్నారు ఎమ్మెల్యే పంత నానాజీ. ఇది ఎవరి కామన్ ఇష్యూ అయిపోయింది. ప్రతి ఒక్కరు కూడా మోటార్స్ పెట్టి ఓవర్ ట్యాంక్స్ ఓవర్ ట్యాంకులకి లాగేసుకుంటారు నీరు. ఆ లాగేసుకోవడం పొద్దున ఆఫీస్కి వెళ్ళేటప్పుడు అవి చివరి ఉన్న వాళ్ళకి వాళ్ళకి నీరు అందట్లేదు. ఇది చాలా అన్అఫీషియల్, ఇల్లీగల్. సరే నా మీద ఏమైనా చట్టపరమైన చర్యలు ఏమైనా తీసుకుంటే నాకు తెలియదు, కానీ నేనైతే ఒక సలహా అయితే ఇస్తాను. దయచేసి పొద్దున పూట బంద్ చేయి, మాకు అదేదో సాయంత్రం పూట చేసుకోండి. పొద్దున అందరికి వదిలేసిన తర్వాత నీరు అందరూ కింద దాకా నీరు వెళ్ళి అందరూ ఆఫీసులకి పనుల్లోకి వెళ్ళిపోయిన తర్వాత మీకు కావాలంటే సాయంత్రం ఇంకో గంట ఇస్తాం. ఆ గంట ఇచ్చినప్పుడు పెట్టుకోండి. ఇది